పార్ట్నరు అదేంటి ఇక్కడ కూకుని మొసలి కన్నీరు గరుస్తున్నావు? చూసావుగా నా కూతురు నన్ను నల్ల గుండెల్లో పొడి చేసిందయ్యా. ఆ బావని అంటే ఆ గోపిగాడి బాబుని ఈ మొసలికే వేసానయ్యా. అట్టగే ఆ గోపిగాడిని కూడా ఈ మొసలికి వేసి పారేశానంటే నాకు పట్టిన శని ఎరగడైపోద్ది. మీ బావను బతికుండగానే మొసళ్ళకేసేసావా లేక సంపేసినాకేసేసావా? సంపేసినాకే. ఇదిగో పార్ట్నరు, నీ కోరికేదో నాకు అండర్స్టాండింగ్ అయిపోనాది. ఆ హార్మోనియం పెట్టిగానే లేపియాలి. ఇక చూసుకొని తమ్ముంటే ఇది దాచి రారా రా. నా తడాక చూశావుగా, దమ్ముంటే మళ్ళీ దాటు. దమ్ముంటే నువ్వు దాట్రా.
ఓలమ్మోలమ్మో. మీరు నా మీదకు ఉసిగొలిపిన ఊర కుక్క మొహం మీద నీళ్లు చల్లి బతికించుకోండి. అశ్రయ్య, నువ్వు ఉత్తి సన్నాసివయ్యా. ఈడేదో పొడి చేస్తాడని తీసుకొచ్చావు. ఆ హార్మోని పెట్టిగాడు మన కళ్ళు ముందే ఈ నోరు తరిగేసి వెళ్ళిపోయాడు. భలే ఓరండి మీరు. మీదేదో గొప్ప కిమినెలి బెయిన్ అనుకున్నాను, కానీ నాకంటే సన్నాసి నాయాలని అండర్స్టాండింగ్ అయిపోయినది. అసలు కథ నేను నడుపుతా, రండి. బాబు, పుణ్యం చేసుకున్న మీ కుడి పాదాన్ని ఆ పాపి పీకల మీద మోపండి. మోపండి చెబుతా. కసక్కున ఓ తొక్కు తొక్కండి చెబుతా. నెసట కార్యక్రమం ఏంటంటే ఈ మర్డర్ ఆ హార్మోనియం పెట్టిగడి మీద బనాయించడమే. నువ్వు ఇండియాలో ఉండాల్సి కాదయ్యా. నేను అత్త పోలీస్ కుట్లు వేసుకోవడానికి టైం అయిపోయినా. రాధను రమ్మన్నాడు రాజపేదకు మగాళ్ళు స్నానం చేస్తాంటే ఇటు వచ్చావు. తమరు తానం చేయడానికి వస్తే నేను చేపలు పడ్డానికి వచ్చాను నా ఇట్టం. సర్లే అడలే. బయటకు వచ్చానంటే నీ పని చెప్తాను. ఇదేది రండి చూద్దాం. ఇదిగో శుభ్రం శుభ్రం నా శుభ్రం కూడా నాకు చెప్పా. నేను ఈయనంటే ఈయన. శుభ్రం 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 శుభ్రం. ఇది నచ్చగొళ్ళ. ఒరే ఒరే నీకు వచ్చి వస్తారు నాకు ఎవరా మళ్ళీ మా ఇంటికి వచ్చి తీసుకుంది కానీ. నేనెవను ఇలా మీ ఇంటి దాకా దుష్మల్ తోస్తే నన్ను చూసుకోకలు మరుగుతాయి. ఒరే నువ్వు వెళ్తే మరుగుతీరా, నేనంటే కరుస్తేరా. ఒరే ఒరే నీకు పట్టుకొచ్చి కొని పెడతాను కానీ ఆ కొంచెం వస్తారు ఎవరా బాబు. పట్టుకొచ్చి కొనకపోతే ఊరుకోను. పెట్టండి. కోడలకు శోభనం చీర కొనుక్కురారా అని గోపిగాడిని పంపి 2 గంటలు అయింది, ఇంత మట్టికి రాలేదు. మగవాళ్ళు చేయాల్సిన పనులు ఒక్కటి చేయలేరు కానీ ఆడవాళ్ళ పనులు మాత్రం రెడీ అయిపోతారు. ఇదిగో మగ పేరెంటాలు, మీరెళ్ళి శోభనం రాత్రి ఎలా మసులుకోవాలో అబ్బాయికి ట్రైనింగ్ ఇయ్యండి. ఇదిగో నువ్వు కూడా వెళ్ళి బుల్లిని రెడీ చెయ్యి. వెళ్ళండి వెళ్ళండి. నువ్వెక్కడికయ్యా పాపరాడు మావా. మామ ఎవరికి? తల్లాటి మంచం ఆగుతా లేదో చూడద్దు రా. నా కొడుకు ముందు పరుగు తీసేట్టు కర్మ కొద్ది దొరకడు. జన్నాలండి ఎస్ఐ గారు, నా గుర్ర బండిలా మీ జీపు కూడా పని పాటలేదేటండి. ఇవాళ రాత్రి శుభ్వం అంటూ మా అబ్బాయికి శోభనం చేసుకుంటుంటే పిల్లి ఎదురొచ్చినట్టు తమరొచ్చారేటండి. ఫస్ట్ నైట్ చేసుకున్నా సరే, లాస్ట్ నైట్ చేసుకున్నా సరే, ఆ హార్మోనియం పెట్టిగానే ఒక లుక్ ఇస్తే లక్ అయిపోతాడు. ఇదిగో ఇంగ్లీష్ మేడమ్, టుడే నో ఇంగ్లీష్ టాకింగ్. ఫస్ట్ టైం ఇంగ్లీష్ టాకింగ్ ఒక అడుగు డౌన్ వెనక్కి వెళ్ళాను, ఇప్పుడు నో డౌన్, వెరీ స్ట్రాంగ్. ఇదిగో అరెస్ట్ వారెంట్, పిలువ హార్మోనియం పెట్టికండి. ఏంటమ్మా గొడవ, ఏం జరిగింది? నేను చెబుతా. దుర్మార్గుడైన మీ అబ్బాయి పాపం పుణ్యం తెలియని పులిరాజు అనే వ్యక్తిని చంపి ఈ ఊరంతటికి సన్మార్గుడైన సూర్యచంద్రరావు ఇంట్లో పడేశాడు కాబట్టి
హంతకుడైన మీ సుపుత్రుని అరెస్ట్ చేయడానికి వారెంట్తో సహా వచ్చా. ఇన్స్పెక్టర్, నేనెవరిని హత్య చేయలేదు. అనవసరంగా నా మీదకొచ్చిన రౌడీని చావగొట్టి వాడిని ఎవరైతే నా మీద ఉసుగొల్పారో వాళ్ళింటికే వెళ్లి వాళ్లకు కానుకగా ఇచ్చొచ్చాను. ఆ రౌడీ చనిపోయాడు అంటే వాడిని మీరే హత్య చేస్తున్నారు. ఏంట్రా కూర్చావు? ఇవి ఉక్కు పిడుగులు. నీ కుట్రల్ని కుతంత్రాల్ని ఛేదించి మీ పాతకాలకి ఘాతకాలకి సమాధి కట్టకపోతే నేను గోపినే కాను. రా, అరెస్ట్ చెయ్యి. నీ భర్తను గురించి నువ్వు చెప్పిందంతా జాగ్రత్తగా విన్నానమ్మా. ఈ హత్య కేసులోంచి బయటపడాలి అని చెప్పేసంటే మీ తండ్రి సూర్యచంద్రరావు గాని ఎస్ఐ అసలే గాని ఈ హత్య మేమే చేసేయమని చెప్పేసి వాళ్ళ నోటితో వాళ్ళకే చెప్పించి తీరాలి అంతే. చూడమ్మా, నువ్వు చాలా ఇంటెలిజెంట్లే కనపడుతున్నావు. వాళ్లే మర్డరర్స్ అని ఎలాగో అర్థమైంది కదా. అంచేత నువ్వు చిన్న ప్లాన్ వేసి వాళ్ళ చేత ఈ హంతకులను తామేనని ఒక్క ముక్క నిజం చెప్పించు. ఆ తర్వాత కోర్టులో నేను దుమ్ము దులిపేస్తాను.